ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు పితృపక్షాలు వచ్చాయి. ఈ 15 రోజుల పాటు పితృపక్షాలు ఉంటాయి. వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. పితృపక్షాల సమయంలో మరణించిన వారిని తలుచుకొని దానం చేస్తుంటారు. సాధారణంగా మన ఇంటి పెద్దలు చనిపోయిన రోజున వారికి నమస్కారం చేసుకొని మాంసాహారాన్ని వండి మన పెద్దలకు సమర్పిస్తాము. అయితే ఈ పితృపక్షాల్లో కూడా మీ పూర్వీకులను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. దేవుళ్లను మనం ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా అలానే ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. పితృదేవతలు అంటే మరణించిన మన తల్లిదండ్రులను, తాత ముత్తాతలను పితృదేవతలు అంటారు. కాబట్టి ఈ పితృపక్షాల్లో మీ పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకుంటే మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. పితృదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటే మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వచ్చి తమ వారసులను చూడడానికి ఎంతో తపించిపోతారు అంట. కాబట్టి ఈ 15 రోజుల పాటు వచ్చే ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దల పేరు మీద శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చెయ్యడం వల్ల మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. ఇలా చేస్తే చనిపోయిన మీ పెద్దల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు పూలను పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల మీ పూర్వీకులు చాలా సంతోషపడతారు. ఇలా చేసినా కూడా మీ పెద్దల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటి ముందుకు వస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు కాకులు వచ్చినా, పక్షులు వచ్చినా ఆహారం వేయండి. ఈ పితృపక్షాల్లో ఏదో ఒక రోజున చనిపోయిన మీ పెద్దవారికి పితృశ్రాద్ధాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు సమర్పించాలి. అయితే మీ పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించలేని వాళ్ళు కనీసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి. స్వయం పాకం అంటే కొన్ని పప్పు దినుసులను, సరుకులను మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. బ్రాహ్మణులకు దానం చేసే స్వయం పాకంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, కందిపప్పు, పండ్లు, మీకు తోచినంత దక్షిణ, తాంబూలం ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఈ పితృపక్షాల్లో ఇలా దానం చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి తప్పకుండా చనిపోయిన మీ పూర్వీకుల పేరు మీద పిండ ప్రదానాలు సమర్పించడం లేదా స్వయం పాకం దానం చేయడం వల్ల చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. ఇలా చెయ్యడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని కోరికలు తప్పక తీరుతాయని విశ్వాసం. అలాగే మరణించిన మీ పెద్దల పేరు మీద అన్నదానం చేస్తే చనిపోయిన మీ పెద్దల కడుపు నిండుతుంది. ఇవన్నీ చెయ్యలేని వాళ్ళు అక్టోబర్ 2వ తేదీలోపు ఏదో ఒక రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి. మీ పితృదేవతల పటానికి కుంకుమ బొట్టు పెట్టి ఏకవత్తితో ఒక దీపం వెలిగించి మీరు వండిన ఆహారాన్ని విస్తరాకు మీద పెట్టి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాణి ధూపం వెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి పితృపక్షాల్లో ఈ నియమాలన్నీ పాటిస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెంది సుఖ సంతోషాలతో పరలోకంలో ఉత్తమ గతులు అందుకుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 15 రోజుల పాటు భార్యాభర్తలు కలవకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చెయ్యకూడదు, పెళ్లిళ్లు చెయ్యకూడదు, అలాగే పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా పెట్టుకోకూడదు, నామకరణాలు, గృహ ప్రవేశాలు చెయ్యకూడదు, అద్దె ఇల్లు కూడా మారకూడదు, భూములు కొనడం, భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వంటివి కూడా ఈ పితృపక్షాల్లో చెయ్యకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి మీ మొక్కులు తీర్చుకోవడం, తల వెంట్రుకలను దేవునికి సమర్పించడం వంటివి చెయ్యకూడదు. అలాగే ఈ 15 రోజుల పాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఉండకూడదు.
ఉండకుండా చూసుకోండి. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకి పంపకండి. ఇలా చేస్తే మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది. ఈ పితృపక్షాల్లో మీ పెద్దల పేరు మీద ఎలాంటి దానాలు చేయలేని వాళ్ళు కనీసం చనిపోయిన మీ పెద్దలను తలుచుకుంటూ ఏదైనా ఒక ఆవుకు గడ్డిని తినిపించండి. ఇది కూడా చెయ్యలేని వాళ్ళు మీ ఇంటి ముందు నిల్చొని 2 చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ పితృపక్షాల్లో మీరు అన్నం తినే ముందు మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టండి. అలాగే రాత్రి సమయంలో కూడా మీరు అన్నం తిన్న తరువాత ఒక గిన్నెలో కొంచెం ఆహారాన్ని తీసి మీ వంటగదిలో పెట్టండి. ఎందుకంటే ఈ పితృపక్షాల్లో రాత్రి సమయంలో మన పితృదేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇంటికి వచ్చిన పితృదేవతలు మీ ఇంట్లో ఉన్న ఆహారాన్ని కడుపారా తింటారు. రాత్రి సమయంలో మీ ఇంట్లో ఆహారం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి శాపం విధిస్తారు. దీనివల్ల మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయి. మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక కష్టాలు ఏర్పడతాయి. అంటే మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో స్త్రీలు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంటారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం మరణించడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి పితృదోషాలు ఉంటే ఇలాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను స్మరించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. కాబట్టి ఈ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ సంవత్సరం అంతా మీ పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పితృపక్షాలు ఉన్నన్ని రోజులను శుభదినాలుగా పరిగణిస్తారు. ఈ 15 రోజుల పాటు పైన చెప్పిన నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.